గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేస్తే నేను నా సాటర్డే వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్లోకి మమ్మీ వచ్చేసి గుంత పొంగనాలు చేస్తున్నారు. అండ్ దాంతో పాటు కాంబినేషన్గా చట్నీ, టమాటో చట్నీ. సో ముందుగా పాన్ పెట్టుకున్నాం. పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లన్నీ వేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాము. సో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదేంటంటే మనకి దోసల్లోకి బాగుంటుంది. అండ్ గుంత పొంగనాలు, ఇడ్లీ దేనికైనా కూడా బాగుంటుంది. సింపుల్గా టమాటో చట్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మేము ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము. ఈ పోపంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము. సో మీరు కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే పచ్చిమిర్చి పీసెస్ ఒకటే వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి వేసుకోవాలి. అండ్ తర్వాత ఇదే ప్యాన్లోని కొంచెం అంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే మన ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని పొడుగ్గా అవి వేసుకోవాలి. ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి మనకి బాగా దోరగా వేగాలి, అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఆనియన్స్ అనేవి ఉప్పు అనేది వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ కూడా తీసేసి మనకి మిక్సీలో వేసేసుకుంటున్నాం. అండ్ లాస్ట్ వచ్చేస్తే టమాటాలు ఉంటాయి కదా, సో ఆ టమాటాలని ముక్కల్ని మనం ఇప్పుడు దీన్ని ఏంటంటే టమాటాలన్నీ మెత్తగా అయిపోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాము, అంటే ఇంకా సాఫ్ట్ అయిపోవాలి. అంతవరకు కూడా మనం మూత పెట్టుకునేది మనం దగ్గరికి పడేనంత వరకు కూడా మరిగించుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మిక్సీలో చల్లారిన తర్వాత వేసేసి మనం మిక్సీ చేసేసుకోవడమే. అంతే, సింపుల్గా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. పసుపు కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు వచ్చేస్తే మూత పెట్టుకొని చెప్పాను కదా, మిక్సీలో చల్లారిన తర్వాత పేస్ట్ చూసారు కదా ఎంతలాగా అయ్యింది కదా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ కూడా కట్ చేసేసుకుని రెడీగా ఉంచుకుంటే ఇప్పుడు ఇది దోసల రుబ్బు. దీంట్లో వచ్చేస్తే మనం బేకింగ్ సోడా వేసుకుంటున్నాం, ఎందుకంటే మరియు ఉబ్బుతుంది కదా గుంత పొంగనాలంటే. అండ్ దాంట్లో పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం కలర్ కోసం. ఇవేంటంటే గుంత పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసాము. ఇంకా మీరు ఇందులో కావాల్సితే అల్లం అవి కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలు మళ్ళీ తినరు కదా కారం అని చెప్పేసి మేము వేసుకోవట్లేదు. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న స్పూన్ చూసారా, ఇది దీన్ని వచ్చేస్తే అమితాబ్ బచ్చన్ స్పూన్ అంటారు. మీకు తెలుసో లేదో, చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు మమ్మీ తీసుకున్నారు అమితాబ్ బచ్చన్ స్పూన్. ఇది మామూలు నార్మల్ స్పూన్ చూసారు కదా. యాక్చువల్లీ ఆ స్పూన్ అప్పట్లో మమ్మీ 2 రూపీస్కో 1 రూపీకో తీసుకున్నారు. అందుకే అప్పటివి ఇప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే చూసి గుర్తుపడతారు కదా అని అమితాబ్ బచ్చన్ స్పూన్లు అనేవారంట. అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉండేవారు కాబట్టి ఆ స్పూన్కి ఆ పేరంట. ఇప్పుడు ఈ గుంత పొంగనాలు కొంచెం ఆ ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని మనం ఇందులోని ఆ దోసల రుబ్బు పిండి ఉంటుంది కదా అది వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయిన తర్వాత మనం ఇలా స్పూన్తోని దాన్ని టర్న్ చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను మీకు జస్ట్ ఫోటో మాత్రమే షేర్ చేశాను కదా, తర్వాత ఎప్పుడన్నా మీకు రెసిపీ షేర్ చేస్తాను అన్నాను కదా. చూసారు కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి గుంత పొంగనాలు ప్లస్ టమాటో చట్నీ ఎంతో టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేస్తే వర్ష, రితిక వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. చూడండి వాళ్ళిద్దరూ కూడాని ఏం చేస్తున్నారంటే బయట చక్కగా వాళ్ళిద్దరూ ఏంటంటే కొట్టుకోవడం, ఆడుకున్నంత సేపు ఆడుకుంటారు, తర్వాత కొట్టేసుకుంటారు. పిల్లలందరూ అంతే కదా, కామన్. సో వర్ష గోరింటాకు చూపిస్తుంది మీకు. నేను ఆ రోజు పెట్టాను కదా, నేను వర్ష పెట్టుకున్నాం కదా, చాలా బాగా పండింది. సో అదే చూపిస్తుంది అనమాట మీకు, గోరింటాకు ఇలా ఉంది అని చెప్పేసి. రితిక అయితే పెట్టుకోలేదు. చాలామంది అడిగారు రితికాకు పెట్టలేదా అని. తనైతే ఇంకా తెలియదు కదా, పెట్టినా కూడా చెరిపేస్తుందని, అందుకే తను పెట్టలేదు. ఇద్దరు కూడా మార్నింగ్ లేచి పాలు తాగేసి టిఫిన్ చేసేసిన తర్వాత ఆడుకుంటున్నారు. ఇద్దరుని బయట కూర్చొని ఇద్దరు ఆడుకుంటున్నారు. రితిక కూడా చూపిస్తుంది గోరింటాకు, కానీ తనకి లేదనే విషయం తనకి తెలియదు కదా. నాకైతే చాలా నవ్వొచ్చింది. ఈసారి ఎప్పుడైనా పెడతాను పడుకునేటప్పుడు. సో ఇప్పుడు నేను మీకు ఒక కుర్తీ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఒక కుర్తీ ఆర్డర్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో నుంచి. చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఎలా కుర్తీస్ ఆర్డర్ చేసుకోవాలి, ఐ మీన్ డ్రెస్సెస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే వాళ్ళది కలెక్షన్స్, ఐ మీన్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, అది మీరు ఓపెన్ చేసినట్టయితే మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు నచ్చినవి మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు కొనుక్కోవచ్చు అనమాట. అండ్ నేను ఒక కుర్తీ తీసుకున్నాను, శాన్వీ క్రియేషన్స్ అని, శాన్వీ క్రియేషన్స్. సో తన దగ్గర నేను ఒక కుర్తీ తీసుకున్నాను. ఈ కుర్తీ చూసినట్టయితే ఇది
మీకు చూడడానికి చాలా ప్లెయిన్ కుర్తీ ఉంది. సో ఇది ప్లెయిన్ కుర్తీ విత్ హ్యాండ్స్ వచ్చేస్తే మీకు 3/4 వస్తుంది, లేదంటే ఫుల్ హ్యాండ్స్లో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మెయిన్ చూసింది ఈ వర్క్, ఇది వచ్చేస్తే మీకు మిషన్ వర్క్ కాదు, హ్యాండ్తో చేసిన వర్క్, హ్యాండ్ వర్క్. ఇది మొత్తం అంతా వర్కే, చాలా అంటే చాలా బాగుంది. బికాజ్ ఇలా మనకి హ్యాండ్తో వర్క్ చేయడానికి బయట మనకి 1000 రూపీస్ అలా 500 అలా ఛార్జ్ చేస్తారు కదా. సో ఇది చాలా బాగుంది. అండ్ నా సైజ్ వచ్చేస్తే నేను మీడియం తీసుకున్నాను. దీంట్లో మీకు కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ బట్టి డిజైన్స్ మారుతుంది. ఇది చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేస్తే 950 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంది. అండ్ దీని దగ్గర సిఓడి ఆప్షన్ అయితే లేదు, ఆన్లైన్ పేమెంటే. మీకు కూడా ఇలాంటి కుర్తీస్ అంటే తన కుర్తీస్ ఒకటే కాదు, సారీస్, జ్యువెలరీ అన్నీ కూడా సేల్ చేస్తుంటుంది. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మీకు కావాలి అని అనుకుంటే తన వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, డెఫినెట్గా చెక్ చేయండి. నేను తీసుకునేది మీకు నేను చూపిస్తున్నాను, అండ్ ఇది మీకు వేసుకుని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మీరే చూసి నాకు చెప్పండి. నాకైతే చాలా బాగుంది. 950 రూపీస్ అంటే ఇదేంటంటే కుర్తీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ వర్క్కి మనం ఇవ్వచ్చు, నాకు తెలిసి బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాబట్టి చాలా క్లాస్ లుక్ వస్తుంది. సో ఇది ఇప్పుడు నేను వేసుకుని మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పండి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ దుప్పట వేరే డ్రెస్ మీదది, బట్ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ కింద మనం పలాజో అయినా వేసుకోవచ్చు, లేకపోతే లగ్గిన్ అయినా వేసుకోవచ్చు. నాకు తెలిసి కరెక్ట్ కాంబినేషన్, బికాస్ రెడ్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో అయితే నేను మళ్ళీ మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అండ్ మర్చిపోయాను, నేను యాక్చువల్లీ ఏంటంటే స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళాను అనుకోకుండా నా ఫ్రెండ్తోని. ఈరోజు నేను ఒక వీడియో చేయడానికి బయటికి వెళ్ళాను, మీ అందరికీ ఆల్రెడీ లైవ్లో చెప్పేసాను కదా. సో నేను బయటికి వెళ్ళాను, అది ఏంటి వీడియో అనేది మీకు నెక్స్ట్ తర్వాత నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో అందుకనే వీడియో నేను నా ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత ఆ వీడియో కంప్లీట్ అయిపోయింది. అది సాటర్డే కదా, సో తను కర్టెన్స్ అవి తీసుకుంటాను అనేది. మొన్న నేను తీసుకున్నాను కదా జిమ్లోకి, తనకి నచ్చే, సో నేను తీసుకుంటాను రమ్మని అడిగితే సో తనతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ నాకు 3 సబ్స్క్రైబర్స్ కలిసారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఒక ఆవిడ వచ్చేస్తే ఆవిడ పేరు కొంచెం నాకు ఇషా సంథింగ్ ఉంది, అండ్ ఇంకొకరు ఇద్దరు వచ్చేస్తే మాధవి గారు ఒకరు అండ్ ఇంకొకరు మాధురి గారు ఒకరు. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరు. అండ్ పిక్స్ నేను వాళ్ళవి లాస్ట్ పోస్ట్ చేస్తాను మన వీడియో అయిపోయిన తర్వాత. సో చూడండి, వాళ్ళే వచ్చిన దగ్గర పలకరించారు. ఇందాకే లైవ్లో నేను మీతో మాట్లాడాను, మళ్ళీ లైవ్లోనే. అండ్ ఎస్పెషల్లీ మాధవి గారు వాళ్ళ పాప ఉంది, సో తనకి ముందుగా హాయ్. ఎందుకంటే నా వీడియోస్ కంపల్సరీగా స్కూల్ నుంచి రాగానే తను చూస్తుందంట. సో అందుకే నాన్న హాయ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అందుకే వాళ్ళ పిక్స్ నేను లాస్ట్లో మీకు పోస్ట్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వచ్చి నన్ను పలకరించి నాతో మాట్లాడి. మీ వల్లే ఈ వీడియో, అసలు యాక్చువల్లీ మీ వీడియో చూసే మేము ఇక్కడికి వచ్చాము, చాలా బాగుంటాయి నిజంగా అని చెప్పేసి వాళ్ళు కూడా షాపింగ్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకున్న తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ మీతో మాట్లాడడానికి వస్తాను. ఈవినింగ్ వచ్చేస్తే చికెన్ పకోడీ చేసుకుందాం అని అనుకున్నాం. ఎందుకంటే ఒక 2 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. శివరాత్రికి ముందు కంపల్సరీగా వర్షాలు పడతాయి కదా. సో క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉంది, అందుకనే చికెన్ పకోడీ చేసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా ఈ చికెన్ పకోడీని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత శనగపిండి, అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, సో కార్న్ఫ్లోర్, ఇంకా మీరు దీంట్లో కావాల్స్తే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మేమైతే మైదా యాడ్ చేయట్లేదు. సో కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము, ఇంకా జీరా పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, ఈ స్పైసెస్ అన్నీ కూడా వేయాలి. ఇది వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కారం చూసుకొని వేసుకోండి ఒకవేళ ఎక్కువ తిన్నట్టయితే. సో ఇందులో ఇంకా పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనం ఒక 1/2 అవర్ నుంచి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు చికెన్ పకోడీ చాలా బాగా వస్తుంది. సో జీడిపప్పు యాడ్ చేసాము, నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసాము, ఇంకా కావస్తే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, లేదంటే బయట అయినా కూడా నార్మల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్లో బయట ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. ఈలోపు మనం
ఈ నెక్స్ట్ ఆయిల్ ఉంటుంది కదా! అది హీట్ చేస్తున్నాం. పక్కనే ఆయిల్ హీట్ చేసేస్తున్నామట. నేను ఇది ముందు నానబెట్టుకోవడం ఎలా అని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. సో, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనకి ఆ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి. చాలామంది డిఫరెంట్‌గా చేస్తారు. ఇంకా బ్రెడ్ క్రమ్స్ వేస్తారు, ఎగ్‌లో ముంచుతారు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ మేము ఎలా చేస్తామనేది నేను మీతో షేర్ చేస్తున్నాననమాట. సో, ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం లిమిట్‌గా ఎంత కావస్తే అంత వేసుకోండి. తర్వాత మళ్ళా ఆయిల్ మనం యూజ్ చేయడానికి కొంచెం కర్రీస్ వాటిలోకి అవ్వదు కాబట్టి, సో, ఎంత కావాలో అంత వేసుకోండి. నాన్ స్టిక్ యూజ్ చేయండి. అంటుకుపోకుండా ఉంటుంది కదా! సో, ఆయిల్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే మనం ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా అలా ఉంచి తర్వాత మనం ఫ్రై చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఇలా మనకి బాగా డీప్ బ్రౌన్‌లోకి వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ చికెన్ లోన ఉన్నది కుక్ అవుతుంది అండ్ జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉంటుంది. సో, ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాం. సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఆనియన్స్, లెమన్, టమాటో కెచప్‌తో సర్వ్ చేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! ఈవినింగ్ స్నాక్స్ అయితే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చాలా నచ్చింది అండ్ కూడా వచ్చిందన్నమాట. అండ్ వర్ష, రితిక వాళ్ళకి డ్యాడీ బయటికి వెళ్లారు. బయటికెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకి ఐస్ క్రీమ్స్ తెచ్చారు. చాకోబార్ ఐస్ క్రీమ్స్. చూడండి ఎంత తింటుందో రితిక అసల. చూసారా? అసల ఒక్క ఇది కూడా కింద పడకుండా తింటుంది కదా! అని అనుకుంటున్నారే. మొత్తం ఒళ్ళంతా చేసుకుంటుంది. యాక్చువల్లీ కప్స్ దొరకలేదంట. రితిక కప్ అయితే చాలా తింటది కానీ, ఈ కోన్ ఇంకా తనకి ఇలా రాదు. బట్ వర్ష అయితే పర్వాలేదు. తను కొంచెం పెద్దదే కాబట్టి తను తినేస్తది. పాపం రితికాకి కప్స్ దొరకలేదని అది ట్రై చేస్తుంది మొత్తం అలా కార్చుకుని. బట్ ఎప్పటికైనా కంప్లీట్ చేసింది. సగమే తిన్నది. మిగతాది నాకు ఇచ్చేసిందన్నమాట. బట్ ఆ ఎంజాయ్‌మెంట్ మాత్రం చేస్తారు ఐస్ క్రీమ్. సో, వాళ్ళ ఐస్ క్రీము అండ్ ఈ చికెన్ పకోడీతో ఫుల్ వాళ్ళ ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం నేనేం చేశానంటే బయటికి వెళ్ళొచ్చాను కదా! కొంచెం డ్రెస్ అని చేంజ్ చేసేసుకొని అండ్ నేను వేసుకున్నది నైటీ వచ్చేస్తే స్ట్రీట్ మార్కెట్‌లో తీసుకున్నాను కదా! అది వేసుకున్నాను. చాలా బాగుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. అండ్ మమ్మీ నేనొచ్చేసి కొంచెం బెడ్ షీట్ ఇవన్నీ కూడా మేము నీట్‌గా సర్ది ఇవన్నీ దుప్పటాలు ఇవన్నీ కూడా నీట్‌గా మడత పెట్టేసి కాసేపు అలా చిట్ చాట్ చేసుకుంటూ ఇద్దరం అలా పనులు చేసేసుకుంటున్నాము. వర్ష, రితిక వాళ్ళు బయట వాళ్ళు కార్టూన్ షో చూసుకుంటూ ఆడుకుంటున్నారు. నేను మమ్మీ వచ్చేసి అలా మాట్లాడుకుంటూ టైమ్ పాస్ చేసుకుంటున్నామన్నమాట. అండ్ మధ్యలో నేను అలా వాటర్ తాగుతూ ఉంటాను. ఎందుకంటే నేను వాటర్ చెప్పాను గదా! మనం పని చేస్తున్నప్పుడల్లా వాటర్ తాగడం మంచిదని అలా వాటర్ తాగుతాను. ఈరోజు నేను చేసుకున్న మేకప్లో చాలామంది మేకప్ లుక్ బాగుంది, మీరు ఏ ప్రోడక్ట్స్తో చేశారు అని అడిగారు. యాక్చువల్లీ నేను మేకప్ చేసుకున్నప్పుడు వీడియో తీయలేదు, టైం అయిపోతుంది, బయటికి వెళ్ళి చేయాలి కదా వీడియో అని చెప్పేసి ఫాస్ట్గా చేసుకున్నాను. బట్ అది చాలా మంచి గ్లో వచ్చింది నాకు తెలిసి. సో నేను జస్ట్ ఏ ఫౌండేషన్ యూస్ చేశాను, కాంపాక్ట్ ఏది తీసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే లాక్మీ అబ్సల్యూట్ ఇల్యూమినేటింగ్ ఫౌండేషన్. ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి ఫౌండేషన్లోనే గ్లో అనేది వస్తుంది, ఇల్యూమినేటర్ అనేది యాడ్ అయి ఉంది కాబట్టి మంచి గ్లో వస్తుంది ఫేస్కి. సో దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 750 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను యూస్ చేశాను లాక్మీ. యాక్చువల్లీ నేను ఫౌండేషన్ యూస్ చేశాను కానీ ఇల్యూమినేటింగ్ ఫౌండేషన్ అనేది యూస్ చేయలేదు. సో బాటిల్ ప్యాకేజింగ్ కూడా చూసారు ఎంత బాగుందో కదా, చాలా క్లాసీగా ఉంది. సో మనకి ఇది పంప్ సిస్టమ్ అండ్ ఇందులో వచ్చేస్తే నా షేడ్ 01 ఐవరీ గ్లో. అంటే యాక్చువల్లీ నా స్కిన్ టోన్, నాది ఆయిలీ స్కిన్ ప్లస్ దీంట్లో నా స్కిన్ వచ్చేస్తే కొంచెం వీటి స్కిన్ అనమాట. అంత ఫెయిర్గా కాదు, అలానే అంత డార్క్గా కాదు, వీటి స్కిన్ కాబట్టి 01 షేడ్ చాలా బాగుంది. సో మీకు నేను అది పంప్ కూడా చేసి చూపిస్తాను. జస్ట్ కొంచెం మీరు ఇలా తీసుకుని మనం రబ్ చేసుకుంటే మన స్కిన్లోకి కలిసిపోతుంది. చూసారు కదా మీరు, ఇక్కడ నేను మెహందీ పెట్టుకున్నాను అయినా అది కూడా కవర్ అయిపోతుంది. అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది అడుగుతున్నారు స్వెట్ ప్రూఫ్ మేకప్ చేయండి అని. ఈసారి నేను ఆ మేకప్ ట్రై చేసినప్పుడు డెఫినెట్గా మీకు అప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు జస్ట్ నేను మీకు రివ్యూ చూపిస్తున్నాను అండ్ ఇవి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ లాక్మీ అబ్సల్యూట్ ఆర్గన్ ఆయిల్ సీరం ఫౌండేషన్. ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇల్యూమినేటింగ్ ఫౌండేషన్. డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్గాన్ ఆయిల్ సీరం ఫౌండేషన్ ఇది చాలా బాగుంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి. సో ట్రై చేయండి. నేను ఈ బాటిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీని కాస్ట్ కూడా సేమ్ 750 రూపీసే. అండ్ సేమ్ ఈ బాటిల్ చూసారా ప్యాకేజింగ్ ఎలా ఉందో, అది పంప్ సిస్టమ్ ఉంది, ఇది మనకి పిల్లర్ ఇస్తారు. సో ఇది చక్కగా మనకి ఇలా ఎంత కావాలో అంత తీసుకుని
రబ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే ఇది కొంచెం ఆర్గాన్ ఆయిల్ కాబట్టి కొంచెం ఆయిలీ కైండ్లా వస్తూ ఉంటుంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేస్తే ఇల్యూమినేటింగ్ ఆయిలీ స్కిన్ అండ్ ఆర్గాన్ ఆయిల్ ఫర్ డ్రై స్కిన్. చాలా మంది అడుగుతున్నారు ఫౌండేషన్స్ ఎలా చూస్ చేసుకోవాలో తెలియట్లేదని. సో నేను అందుకే 2 స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా చూపిస్తున్నాను. ఆయిలీ స్కిన్ ప్లస్ ఇది సెన్సిటివ్ స్కిన్ కూడా యూస్ చేయొచ్చు. ఇది డ్రై స్కిన్ ప్లస్ కాంబినేషన్ స్కిన్ నార్మల్ స్కిన్కి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇవి రెండు. అండ్ ఇంకొకటి నేను కాంపాక్ట్ యూస్ చేసింది మోడా మ్యాట్ కవర్ కాంపాక్ట్ పౌడర్. దీని షేడ్ వచ్చేస్తే నాది 05 షేడ్. సో ఇలా వస్తుంది మనకి యాజ్ యూజువల్ ఇది ఉంటుంది కదా. సో దీంతో ట్యాప్ చేసుకోవడమే. అక్క ఏం చేసింది అక్క? సో ఇది ఈ 3 ప్రోడక్ట్స్ నేను ఈరోజు మేకప్లో షేర్ చేసుకున్నాను. సో ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. అండ్ ఈరోజు మేము టిఫిన్ చేసేసుకుందామని అనుకుంటున్నాము. అదిగో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో ఇదిగోండి రితిక, అండ్ ఇక్కడ వచ్చేస్తే వర్ష. మా మమ్మీ ఏమో అక్కడ మొబైల్లోని నా వీడియోసే చూస్తున్నారు. నేను పెట్టిన ఈరోజు నేను అప్లోడ్ చేసిన వీడియోసే చూస్తున్నారు అనమాట. సో అంతే. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. బాయ్ చెప్పు వర్షమ్మ. రితు నువ్వు చెప్పు బాయ్. బాయ్.